హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్త గట్టిగా తిరుగుతుంది. అదేంటంటే రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా నుంచి రెండో సాంగ్ త్వరలో రిలీజ్ అవబోతుందట. ఈ వార్త చూసి మెగా ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు. ఇంతకీ ఈ వార్త నిజమా అబద్ధమా అంటే ఖచ్చితంగా ఇది ఫేక్ న్యూస్. పెద్ది సెకండ్ సాంగ్ ఇప్పట్లో లేదు. ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్నటువంటి స్పష్టమైన సమాచారం ప్రకారం పెద్ది సినిమా నుంచి రెండో సాంగ్ రిలీజ్ చేయాలనే ప్లాను ఇప్పట్లో టీంకి అస్సలు లేదట. మొదట్లో అనుకున్నారు ఇది నిజం, కానీ ఇప్పుడు ఎందుకు లేదు అనడానికి కారణం ఏంటంటే సంక్రాంతి సీజన్ దగ్గర పడుతున్న వేళ చాలా పెద్ద సినిమాలు థియేటర్లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. సంక్రాంతికి రిలీజ్ అవుతున్నటువంటి పెద్ద సినిమాల టీమ్స్ నుంచి పెద్ద టీంకి ఒక స్పష్టమైన రిక్వెస్ట్ కూడా వచ్చిందట. మా సినిమాలు రిలీజ్ అయ్యేంత వరకు మీ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ అంటే సాంగ్స్ కానీ టీజర్స్ కానీ ఏమీ రిలీజ్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు కోరినట్లుగా సమాచారం. ఎందుకంటే పెద్ద సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ఏ స్థాయిలో హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. అలాంటి సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అయితే ఆ సాంగ్ హైప్లో మిగిలిన సినిమాల సాంగ్స్ ప్రమోషన్స్ కూడా ఏమీ కూడా కనబడవు. అదే వారి భయం. కాబట్టి ఇది ఒక ఇండస్ట్రీ అండర్స్టాండింగ్ మరియు పెద్ద టీం కూడా దాన్ని గౌరవిస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక స్ట్రాంగ్ పాయింట్ కూడా చెప్తాను, చూడండి. రీసెంట్గా జరిగినటువంటి ఛాంపియన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్ గారు ఇదే విషయాన్ని ఇండైరెక్ట్గా క్లియర్గా చెప్పేశారు. చరణ్ గారు మాట్లాడుతూ మొదట ఛాంపియన్ సినిమా, ఆ తర్వాత సంక్రాంతి సినిమాలు, తర్వాత మేము ఎక్కడో దూరతాం రెడ్డి అని చెప్పారు. ఇది వినగానే చాలా మందికి అర్థమైంది పెద్ద అప్డేట్స్ కావాలని హోల్డ్లో పెట్టారని. అంటే ఇది గ్యాసిప్ కాదు, హీరో నోటి నుంచి వచ్చినటువంటి క్లూ. ఇప్పుడు క్లియర్గా చెప్పాలంటే పెద్ద సెకండ్ సాంగ్ ఇప్పట్లో రిలీజ్ కాదు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి తేదీలు పోస్టర్లు అన్నీ కూడా ఫేక్. అధికారిక అనౌన్స్మెంట్ వచ్చే వరకు నమ్మకండి. పెద్ద టీం చాలా స్ట్రాటజిక్గా సరైన టైం చూసి అప్డేట్స్ ఇవ్వాలనుకుంటుంది. ఇంతకీ పెద్ద సెకండ్ సాంగ్ ఎప్పుడు అనే కదా మీ ప్రశ్న. సంక్రాంతి సినిమాలు ఆడావిడ అంతా పూర్తయిన తర్వాత, అంటే థియేటర్లు కూల్ అయ్యాక అప్పుడు పెద్ద సెకండ్ సాంగ్కి సంబంధించిన అధికారిక అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు సోషల్ మీడియా రూమర్స్కి దూరంగా ఉండడమే బెస్ట్. నిజం చెప్పాలంటే పెద్ద విషయంలో హైప్ క్రియేట్ చేయడానికి ఫేక్ న్యూస్లు కూడా అవసరం లేదు. అసలు అప్డేట్ వచ్చినప్పుడే మొత్తం ఇండస్ట్రీ షేక్ అయ్యేలా ఉంటుంది. కాబట్టి ఫేక్ న్యూస్ నమ్మకండి. అధికార అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.